కేబినెట్ లో ఆప్కాస్ రద్దు చేస్తామన్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవో నంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ ఈ రోజు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం రిజిస్ట్రార్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేయటం వల్ల 1,20,000 మంది నష్టం జరుగుతుందని అన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాదని, అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి తద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ నియామకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందని అన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని, నియామకాలలో పారదర్శకత, సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం తప్పుకోవటం, ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట అన్నారు. ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానంతో, సాఫ్ట్వేర్తో పారదర్శకంగా నియామకాలు జరపడం, త్వరగా నియామకాలు పూర్తి చేయటం చాలా సులువైన ప్రభుత్వం ఈ పని చేయటానికి సిద్ధపడకపోవటం పలు ఆరోపణలకు కారణమవుతోందని అన్నారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లేక ముందు వివిధ డిపార్ట్మెంట్లో వివిధ కేటగిరీలకు రకరకాల ఏజెన్సీలకు ముక్కలుగా విడదీసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఏజెన్సీ వ్యవస్థ ప్రవేశపెట్టడం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయటం అవుతుందని అన్నారు. ఇప్పటి వరకు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చి ఆయా డిపార్ట్మెంట్లో నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కాస్ యూనియన్ నాయకులు మునిరాజా, గంగయ్య, సుబహాన్, నందు, బాబు, నాయుడు, గోపి, గురుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ఆప్కాస్ అనే ఒక సంస్థ మొత్తం ఇంతకుముందంతా ఏ రకమైనటువంటి దృష్టితో చూసేవాళ్ళు, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను వీళ్ళు మనకు థర్డ్ పార్టీ కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఇస్తోంది. కానీ ఇది ఒక వేరే రకమైనది. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి వర్కర్కి ఇస్తూ ఉంది. కానీ రేపు గవర్నమెంట్ నుంచి ఇంకొక వ్యక్తికి ఇచ్చి ఇంకో వ్యక్తి దారి నుంచి మనకు రాబోతా ఉంది. దీనివల్ల పూర్తి స్థాయిలో కార్మిక వర్గం మొత్తం నష్టపోతుంది, ఉద్యోగస్తులంతా కూడా నష్టపోతారు. ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఏంది, 3 నెలల పాటు 4 నెలలు జీతాలు రాకపోయినా అడిగేవాళ్ళ పరిస్థితి లేదు. ఈఎస్ఐ, పిఎఫ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్, 1-2 అనేది కాదు. ఈఎస్ఐకి సంబంధించినటువంటి పిఎఫ్ సంబంధించినటువంటి పిఎఫ్స్ రూల్ ఏం చెప్తుంది, అన్ని దాంట్లో కూడా ప్రతి నెల డబ్బులు వేస్తే గవర్నమెంట్ కనుక జీతం కరెక్ట్ కనుక ఇవ్వగలిగితే పిఎఫ్ పట్టుకోగలుగుతుంది. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. కానీ 3 నెలలకు ఒకసారో, 4 నెలలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో జీతం వేయగలిగితే ఆ పిఎఫ్ సంబంధించినటువంటి డబ్బులను తీసుకోకుండా పోతే వాళ్ళకి లాస్ట్లో వస్తున్నటువంటి బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వర్తించవు అని చెప్పని పిఎఫ్ సంబంధించినటువంటి చట్టం చెప్తా ఉంది. ప్రభుత్వం ఏజెన్సీకి కనుక ఇచ్చేస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజీలో ఉన్నారు, 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. అదేవిధంగా ఇంకో దగ్గర ఉన్నారు, 2 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. మున్సిపాలిటీలో ఉన్నారు, 3 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి.